ఇంతవరకు అపజయం అంటే ఎరగని అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార వీరి ముగ్గురి కలయికలో వస్తున్న మనశంకర వరప్రసాద్ గారు ఈ మధ్యకాలంలో ఈ సినిమాకు సంబంధించిన సాంగ్ ప్రోమ్ అనేది రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. నెక్స్ట్ రోజు అంటే డిసెంబర్ 7వ తారీఖున ఈ సాంగ్ కూడా రిలీజ్ చేశారు. కానీ ఈ సాంగ్ రిలీజ్ అయిన కాడ నుంచి సోషల్ మీడియాలో చాలామంది ఈ సాంగ్ పైన చిరంజీవి గారి పైన చాలామంది ట్రోల్ చేస్తున్నారండి. శశిరేఖ అని చిరంజీవి గారు, ఓ ప్రసాదు అని నయనతార గారు. చిరంజీవి గారు ఒక పడవలో, నయనతార గారు ఒక పడవలో, అంటే ఒకే పడవలో వీళ్ళిద్దరు లేకుండా చెరొక పడవలో ఆ వస్తూ ఒకరిని ఒకరు పిలుచుకుంటూ ఆ సాంగ్ అనేది అలా సాగిపోతూ ఉంటుంది అన్నమాట. తర్వాత వీరిద్దరు కలిసి స్టెప్ వేసిన సీన్ చాలా ఉంటాయిలే కానీ స్టార్టింగ్లో మాత్రం ఆ పాట అలా సాగిపోతూ ఉంటుంది అనమాట. అయితే చిరంజీవి గారి పైన అలా ఈ సాంగ్ పైన ట్రోల్స్ చేస్తూ అనిల్ రావిపూడిని ఈపీ రీతంగా తిడుతున్నారండి.